ఇట్రా. ఏంటయ్యా ఏంటి వెంకటేశ్వర్లు? అరవకు, లోపల హిందూ ఉంది. సర్లేవయ్యా ముందు మ్యాటర్ బయటిది. ఇదిగో ఎంత? 1,00,000. ఓకే, నువ్వు శోభనానికి పూలు పళ్ళు రెడీ చేసుకో, పాలు అత్తలు రెడీ చేసుకో, మిగతాది నేను చూసుకుంటాను. ఈ దెబ్బతో డెంకాడగాడు పని ఫినిష్. ఎలో చల్లవయ్యా బాబు. టంకాడా మోగింది రాని టంకా. ఆలోచన రండి, ఇక్కడుందేమిటి? ఏమ్మా ఆలోచన రాణి, ఈసారి ఎవరి ఆత్మకథ రాస్తున్నావు? నాదే అన్నయ్య గారు. ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ అమ్మా, సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. నువ్వు లోపలికి వెళ్ళి మంచి టీ తీసుకురాపో. అలాగే. వెళ్ళు 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 వెళ్ళు. నువ్వేట్లా తసేల్ కూటాల సౌండ్ వినిపించకుండా నువ్వు టీవీ సౌండ్ పెంచుకో. కాసేపట్లో ఇక్కడ చారిత్రాత్మకమైన ఎన్కౌంటర్ జరగబోతోంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలిపై తని నానే ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి ఆ గులాబ్ పూలు అందుకో బాబు. రేయ్ డెంకాడా, పిలిస్తేనే కొడతావా? తమరు నన్ను డెంకాడనందుకు కొట్టలేదండి. హాయ్, మరెందుకు కొట్టా? ఇదేం పద్ధతిగా లేదండి. ఆవిడ్ని మర్చిపోవడం అస్సలు పద్ధతిగా లేదండి. ఎవరిని? కాలేజీలో ఇద్దరు ప్రేమించుకున్నారు, పద్ధతికుందండి. గుడి చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. గుళ్ళకు కూడా వెళ్ళారు, పద్ధతికుందండి. మండపం చుట్టూ తిరిగారు, పద్ధతికుందండి. వానొచ్చి మెరిస్తే వాటేసుకున్నారు చూడండి, అది పద్ధతిగా లేదండి. పద్ధతి అక్కడ బెడిసికొట్టేసిందండి. వైజయంతి బతుకు బస్ స్టాండ్ అయిపోయిందండి. వైజయంతి కాదయ్యా బాబు, వైదేహి అంటుంటారు. ఏమండే, సంవత్సరాల తరబడి తమరి కోసం ఎదురు చూస్తా ఉందండి. అదే మండపం, అదే వాన, అదే నెగడు. ఉరిమినా చూస్తుంది, మెరిసినా చూస్తుంది. తమరు వస్తారేమో వాటేసుకుందామని. హాయ్, పాపం తమరు ముగ్గురు పిల్లలేమో దిక్కులేక మున్సిపల్ స్కూల్లో చదువు. ఆపండి. యా అబ్బా, ఎంత పెద్ద కథల్లారండి బాబు. ఇక్కడ దొరికిపోయారండి డెంకాడవారు. ఎక్కడా? ఉరిమినప్పుడు వాటేసుకోవడం వాస్తవం. అప్పుడు ఏదైనా అటెంప్ట్ అయిపోయి ఏమన్నా జరిగితే ఒక బిడ్డ పుట్టాడు, దానికి ఓకే. మిగతా ఇద్దరు పిల్లలు ఎట్ట పుట్టారు బాబు డెంకాడు రాజు గారు? మరదే యా, మీరు ఇంకా 25 నాటి మాట మాడుతున్నారు. ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ సెల్ రింగ్ అవుద్దా? రింగ్ అవుద్ది. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ టీవీలో బొమ్మ అవుపడద్దా? ఆగపడుద్ది. తమరు ఇక్కడ తలుచుకుంటే నేను తిరక ముందే ఆవిడ వాంతి చేసుకోవడం తప్ప? తప్పు కాదు. పిట్ట కథలో లాజిక్ ఏంట్రా తింగరనా బుర్రా? కూకోండి శేఖర్. మొన్న ఆ మధ్య ఒక ఆవిడ జెర్సీ ఆవులా ఉందండి. ఆవిడ మా ఊరు వచ్చిందండి. మా ఆయన పేరు సూరిబాబు. ఆయన గర్ల్ ఫ్రెండ్ గుళ్ళో ఉండాలి ఎక్కడా అని తెగారా తీసేసిందండి. చెప్పావా? అప్పుడు చెప్పలేదండి అడ్రస్ తెలియక. ఇప్పుడు చెప్పకపోతే తల పగిలిపోతుందండి బాబు. ఇప్పుడు చెప్పేస్తాగా. సూరిబాబు, ఏంటి నీకు మర్చిపోయిందా? ఏం చేస్తున్నావు? ఒక్క క్షణం శివరైపోయావు కదూ. వాడు కూడా ఇలాగే షాక్ అయిపోయాడు. గదిలోకి వెళ్ళా, రివాల్వర్ గురి పెట్టా, గోల గోలగా అరిచి హేట్ చేశాడు. అరిచాడా? అయినా కూడా నేను కేర్ చేయలేదు. రివాల్వర్ గొంతు గురి పెట్టాను, ట్రిగ్గర్ నొక్కబోయాను. అప్పుడు 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 తమరు నొక్కేశారా సార్? షట్ అప్, బంద్ కరో బక్వాస్. మర్డర్ జరిగితే నీ భార్యకు నీ మీద అనుమానం వస్తుంది, నిన్ను అసహ్యించుకుంటుంది. అందుకనే ఎన్కౌంటర్ డ్రాప్ చేశా, ఇంకో ప్లాన్ వేశా. రా చెప్తాను. అందరూ వినండి. సిఐ సూరిబాబు తన మేధస్సును మథించి ఇస్తున్న తీర్పు ఇది. మీ సమస్యను కోర్టులో, పోలీస్ స్టేషన్లో, పంచాయతీలో పరిష్కారం చేయలేవు. పైగా బజారుకెక్కితే పరువు పోతుంది. అంచేత ఒక్క నెల రోజుల పాటు మీ ముగ్గురు కలిసి ఈ ఇంట్లో ఉండండి. అప్పటికి ఈ అమ్మాయి తనకు భర్తగా ఎవరు అర్హుడో, ఎవరితో కలిసి ఉండాలని తను కోరుకుంటుందో నిర్ణయించుకుంటుంది. అప్పుడు రెండో వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చిచి, ఇందు ఇద్దరు మగాడితో కాపురం చేయాలా? ఏమండి సీఏ గారు, మీ ఆవిడైతే మీరు ఎలాగే తీర్పు చెప్తారా? చచా, మీరేం పోలీస్ అండి? అయ్యా తొందరపడకండి. నేనన్నది కాపురం చేయమని కాదు, కలిసి ఉండమని. అమ్మా నీకేం భయం లేదు, వీళ్ళిద్దరూ నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. ఇందు, నువ్వేమంటావు? అలాగైతే నేను ఒప్పుకుంటున్నాను. ఇందుకు ఓకే అయితే నాకు ఓకే. నేను ఒప్పుకోను. యా, వెంకటేశ్వర్లు ఒప్పుకున్నాడు.
ఏంటి సూరిబాబు నాకు చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి? ఊరి పిచ్చోడా, నెల రోజులు మీరంతా కలిసి ఉండేలా ఎందుకు ఏర్పాటు చేశాను ఆ అనుకున్నావు? డంకోడోడు శోభనం చేసుకోవడానికా? ఇక్కడ దెబ్బతున్నాడు. కాదు, మెల్లగా అమ్మాయిని లైన్లోకి తెచ్చుకుంటావని. మీరిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి గెలుపు నీదే. ప్రేమ గెలిచిన గ్యారంటీ ఏంటండి? అనుభవంతో చెప్తున్నాను. పాతికేళ్ళైనా కూడా ఇప్పటికీ 3 పిల్లలతోటి మంటపంలో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు బాబు. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళబోయారు కరెంటు స్తంభరాగా. అమ్మాయ, ఈ ముసల్దాన్ని బెండు తీస్తే ఆ బెండప్పారావు కూడా లైన్లోకి వస్తాడు. అర్జెంటుగా తొక్కల ఐడియా వెయ్యాలి. ఏంటి పాప గారు అంత రాశారు? పెద్దమ్మ గారు మొక్కేశారా? లేదు, తొక్క మీద లెగ్గేశారు. పోయి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ అండి. అయ్యో, ఆ డాక్టర్ గారు రాలేదా? ఆడేమన్నా మన పాలేరేటి పిలవగా అని పరిగెత్తుకొచ్చేటానికి. అయినా విశ్రాంతి కార్డు వేసిన మూలకోక నీకెందుకే ఈ డాన్సులు? నోర్మోయిరా, ఇప్పుడు డాన్స్ ఎవరు చేశారు? అప్పారావు తీసుకురాకుండా ఈ ఉడతలు పట్టేవాడిని ఎవరో తీసుకొచ్చావేంటి? మేడం, నేను మిడతలు పట్టేవాడిని కాదు. ఐఎమ్ డాక్టర్ ముద్దుకృష్ణ, ఎంబీబీఎస్, FRCS, మన లండన్. ఊరు కొత్తగా వచ్చారండి. మన బెండప్పారావు అంటే గొప్ప డాక్టర్ అంట, అందుకే తీసుకొచ్చాను. ఎవరైతే మీరు చూడండి. నేను కాదు. ఎవరు? ఏం జరిగింది? కాలు జారింది. ఓహో, ఈ వయసులో కామనేలేండి. ఈ అబ్బా జారింది నా కూతురు కాదు, మా అమ్మ. ఓహో, ఈవిడ ఈ వయసులోనా? ఓరే నేను తగలయ్యా, జారడం అంటే ఆజారుడు కాదు, అరటి తొక్క మీద కాలేసింది. ఓహో, తొక్క మీద స్కేటింగ్. ఆ. మరి ఆ ముక్క చెప్పరే. ఇదిగో మీరు ఇట్లా భయపెట్టకూడదు, పడుకోండి. బెణుకుంటుంది. ఇంజెక్షన్ చేస్తాను. 4 రోజుల్లో లేచి కబాడీ ఆడేస్తారు. డాక్టర్ ఆయన మరి ఆయన ఓపెన్ చేసి చూపిస్తున్నావు. సారీ సార్. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి. ఇక నుంచి మీ ఇంట్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఫోన్ కొట్టండి, వాలిపోతాను. తీసారండి. ఇలాంటి పెద్ద డాక్టర్ మా ఊరు రావటం నిజంగా మా అదృష్టం అండి. హలో, 2 రోజుల నుంచి ఏమైపోయావు? అది చిన్న టెన్షన్ లో ఉంది. ఇక్కడ నీకంటే నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది. ఏమైంది? మనిద్దరం ఇక కలుసుకోలేం. ఎందుకు? ఊళ్ళోకి వాడెవడో కొత్త డాక్టర్ వచ్చాడుగా. అందుకని నన్ను వదిలి సాడికి షిఫ్ట్ అయిపోయావా? ఛీ, నాయనమ్మ కాల్ జారిందని నిన్ను తీసుకురమ్మని సూర్యరావుని పంపిస్తే వాణ్ణి తీసుకొచ్చాడు. మా వాళ్ళు అతన్నే కంటిన్యూ అయిపోమంటున్నారు. వాడు నా బిజినెస్ కే కాకుండా మన లవ్ కూడా అడ్డం పడిపోతాడా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడిని ఊరు నుంచి పంపించేయాలి. లేదంటే మా గురుగారు ఏ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ మింగి సూసైడ్ చేసుకోవాలి. నాకెందుకు ఆ డాక్టర్ని చూస్తుంటే మొదటి ఉతికే సిరిగిపోయే సీకుడు గొడ్లా కనిపిస్తున్నాడు రా. వాడు ఎలా కనిపిస్తున్నాడని కాదు, ఈ ఊర్లోనే కనిపించకుండా పోవాలి. దానికి ఒక ఐడియా చెప్తాను, మీరంతా హెల్ప్ చేయాలి. డాక్టర్ గారి కోసం కాదు, మీకోసం. నా కోసమా? కొంచెం పక్కొత్తవా? ఏంటి? కొంచెం కోఆపరేషన్ చేయాలి. కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను. నీ ఇష్టం, మేము చెప్పినట్టు చేసామనుకో నీ జాతకమే మారిపోద్ది. యాడికో వెళ్ళిపోతా. ఏం చేయాలి? సినిమాల్లో హీరోయిన్ కి చేయాలి. హీరోయినా? నేనా? అవును. ఈ ఊరోడు ఒకటి హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు. వాడు సినిమా తీద్దాం అనుకున్నాడు. హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట. రాత్రి నీ గురించి చెప్పావు, మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు. నువ్వు అని ఈ నర్స్ బట్టలు ఇప్పేసి ఏరే బట్టలు వేసేసుకున్నావు అనుకో, ఈ హీరోయిన్ లా ఉంటావు. నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా? ఎంత లేకపోతే నిన్నెంతలా అడుగుతావు? నువ్వు గాని హీరోయిన్ అయితే త్రిష, శ్రేయ, నయనతార, ఇలియానా అవుట్. సినిమా పేరేంటి? సందులో సంధ్య. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. యాక్ట్ చేస్తావా? చేస్తా. మరి నువ్వు వెళ్ళిపోతే మీ డాక్టర్ ఏం ఫీల్ అవడా? వాడేమన్నా ఒరిజినల్ డాక్టరా ఏంటి? శంకర్ దాదా ఎంబీబీఎస్ లా పైరసీ డాక్టర్. అవును. ఇంతకు ముందు రాజమండ్రి గోదావరి గట్టును కూర్చొని వేరు ముక్కలు అమ్ముకునేవాడు. రండి బాబు రండి. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వరి బీజం, నడుము నొప్పి, తల నొప్పి, జలుబు, బలుబు ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. మందగుండి, దూలగుండి, తేలుగొండి, ఎర్రదోయి, నల్లఛాయ, మదనకామేశ్వరి పువ్వు, మగసరిగడ్డ, సింగినాదం, జీలకర్ర ఏదైనా సరే 10 రూపాయలే. ఓ బాటిల్ ఇవ్వండి. అదృష్టవంతుడివి. ఇది 3 పూటలా వాడు, ఉంటే రేపు వాడు. అమ్మడి అమ్మ, ఆడు బతుకదా? అది గిట్టుబాటు కావట్లేదనే డాక్టర్ వేషం కట్టి మన ఊరు వచ్చాడు. అయితే ఈ వార్తను ఇప్పుడే ఊరంతా టెలిగ్రామ్ లో చేరేసేద్దాం. మనం చెప్తే జనాలు నమ్మరు. వాడి చేత వాడు డాక్టర్ కదని చెప్పించాలి. అదేలాగా దానికి స్కెచ్ చేశా. ఏ స్కెచ్ ఏంటి?
నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏంటి సంగతులు? కుక్క కరిసిందండి. ఆహా, ఎక్కడా? బెల్లం గంగరాజ్ ఇంటి ముందండి. బెల్లం గంగరాజు ఇంటి ముందా? గుర్రం కన్నా ఇంటి వెనకమాలని కాదు. ఆ. కుక్క నిన్ను ఎక్కడ గరిచింది? అదా అండి, పిక్క మీద కరిసిందండి. ఎప్పుడు గరిచింది? మంచాల మల్లేశ్వరం అక్క కూతురు పెద్ద మనిషి చేతి కదండి ఆ రోజు. ఓ, అది ఎప్పుడు పెద్ద మనిషి అయింది? గుర్రం కనకరాజు కొడుకు పెళ్లి రోజండి. ఓరి నీ అబ్బా, దానికి ఒక డేటు టైం ఉంటుంది లేదా? ఏమైంది డాక్టర్? ఏదో కుట్టినట్టు అనిపించింది. అయ్యో, అవును రక్తం కూడా వస్తుంది. ఆహా. ఆ కుర్చీ ఇటే. మూర్తులు ఆ, మా నుసుకేమన్నా టెంపు వచ్చిందేట్రా? నేను చూడలేదురా. అనుష్క మీ అమ్మాయా అండి? అనుష్క అంటే సినిమా స్టార్ కాదు, ఈడు పెంచుకున్న పాము పేరు. ఒరేయ్ తాతాజీ, మీ అనుష్క ఈ వ్యాన్ కింద నుంచి వెళ్ళి ఆ ఇటుకల్లో దూరిందిరా. వెళ్ళింది? వ్యాన్ కింద నుంచి పోయింది. అవునండి. అయితే మిమ్మల్ని కాటేసింది అనుష్కయేనండి. ఏంటి మా అనుష్క మిమ్మల్ని కలిసిందా? ఏమోనయ్యా, ఈ కింద నుంచి వచ్చేది కుట్టినట్టుగా ఉంది చూడు. అదిగో 2 బొక్కలు ఉన్నాయి కదా, మా అనుష్క కాటే. ఓరి లాయరు, నన్ను పాము గరిచిందా? కరిస్తే మాత్రం పేషెంట్లు అలా కంగారు పడిపోతారేటండి. మీరు డాక్టరే కదా. అయితే మాత్రం నేను మనిషిని కదా, నాకు విషయం ఎక్కదా? తొందరగా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోతాయా? ఊరుకోనే, మీరే పెద్ద డాక్టర్, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. మీకు పెద్ద డాక్టర్ ఎందుకండి? మీ నర్సుకి చెప్పి ఇంజక్షన్ పొడిపించేసుకోండి, టాబ్లెట్ ఫ్రీ. నాకు తెలిస్తే కదరా దానికి చెప్పి చేయించుకోవడానికి. అంటే? నేను డాక్టర్లే కాదు. నేను చెప్పేనా పైరసీ అని? ఈ ఊళ్ళో కూడా లీక్ చేసేసావా? తెలిసింది కదా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకుపోయా బాబు. పర్వ దగ్గర తీసుకెళ్తాం. ఏట్రా పాడి మీద తీసుకెళ్ళకుండా మంచం మీద తీసుకెళ్తున్నారు? ఎవరు తీసామో? మన ఊరికి వచ్చిన కొత్త డాక్టర్ది. ఎప్పుడు పోయాడు? ఇంకా పోలేదు, దారిలో ఉన్నాడు. ఏమైంది పాపం? పాము గారిసింది, మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అదేటి ఈడే చాలా పెద్ద డాక్టర్ కదా అని మీకు చెప్పాడు, కాదని మాకు చెప్పాడు. వీడి పెద్ద 420 కావాలంటే అడగండి. నిజమా? అవునండి బాబు, నేను డాక్టర్ని కానే కాదు, నాకు అసలు ఏమీ తెలియదు బాబు, నన్ను క్షమించండి అయ్యా. చెప్పారు కదయ్యా, తొందరగా తీసుకుపోయా, విషయం మోకాలు తడిపోయా. ఎంకయ్యమ్మా, ఏం చేస్తున్నావు? ఓ పాలిట్రా. ఏం కూర? పప్పు. ఉండరా, ఇదిగో మన కొత్త డాక్టర్నే పాము కరిసిందంట. మరి మందేసుకోకుండా మంచం ఎక్కాడేంటి? ఈ డాక్టర్ కాదు, పెద్ద మాయలోడంట. అందుకే మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అత్త అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవాడికి ఇలాంటి సమయం వస్తది. ఇదిగో పోపు మాడిపోతుంది అని వచ్చేవారికి ఆపండే. ఏంటంట్రా ఎంకాయం ఏదో అడుగుతాదట. ఒరేయ్, నన్ను గరిచింది చీమ కాదురా, పావురా. లేటు చేస్తే లేటు ముందు కిష్టమని అయిపోతారా మీరు తలపెట్ట. మీరు ఊరుకోండి, వెళ్ళిపోతే ఇంకా మనసు గాయపడుద్ది. అవునరా, ఏం కూర అన్నది? ఆ పాము పప్పు. నీ అబ్బ పాము పప్పు కాదురా, మామిడికాయ పప్పు. పాముని ఎవరన్నా కూర వండుకుంటారా? మరే కనిపించుకుంటారు గాని. ఓ, తొందరగా రా తల్లే. ఇంతకీ ఏ పొంకరిసింది? నల్లతాస్. నల్ల తాసే అయితే పోతాడు. అంత గ్యారెంటీగానే చెప్తున్నావు. మా పెద్దమంగారు అల్లుండి కూడా ఆ. ఇలాగే నల్ల తాసు కరిస్తే అరగంటలో పోయాడు. అప్పుడే బాగుండి అయిపోయింది. ఇంకా పావు గంటే. మొన్న కడియం కొండలు రావు కూడా అంతే కదా, గడ్డి మేట్లో గడ్డి పీకుతుంటే చుట్టుకుని కట్టేసింది, పుట్టుక్కున పోయాడు. అంత ఎందుకు దార్పుల్లో మీ ఫ్లాష్ బ్యాక్ లాపండి తల్లు. ముందు రెండు డాక్టర్ అప్పారావు దగ్గర తీసుకోండిరా, మీ అబ్బ గడుపులో. అదే మరి నొలక మాసం మీద మోసుకెళ్తున్నారు. నన్ను అడిగితే పాడి సామాగ్రి పంపించాడు కదా. విషయం అన్నారంటే పాడి సామాగ్రి కాదంటే కట్టి సామాగ్రి ఇచ్చి కాల్ చేస్తారు. ఇంతకెవడాడు? మా ఊరికి కొత్తగా వచ్చిన నకిలీ డాక్టర్. నకిలీ డాక్టరా? మరి ఎలా తొంగున్నాడా? వీడు తొంగోలేదు, పొన్నమి నాకు తొంగో పెట్టింది. నీకోసం వస్తున్నాం. లక్కీగా నువ్వు ఎదురొచ్చావు. ఆ డాక్టర్ పవన్ గారు చడిచి పావు డాక్టర్ గారిది. ఎలాగైనా నువ్వే బతికించాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఆర్ఎంపీ గాడిని, ఆయన ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. ఆయనకి నేను వైద్యం చేయటం ఏంటి? అయ్యో, అంత మాటలకు నాయన. ఎంబీబీఎస్ లేదు, నా పిండాకుడు లేదు, వేరు ముక్కల ముక్కునే వెధవని. అమ్మ దొంగ తొత్తుకోడుక ఎంత మోసం చేసావురా? ఇలాంటోడు చావాలి. ఫోన్లేండి, తప్పు చేశాడు నొప్పుకున్నాడుగా, అతను చెప్పిన పాపం మనకెందుకు? రే, ఇంజక్షన్ తెలిపా. ఇక మీ ప్రాణానికి ఏ డోకా లేదు. పొరపాటున రేపు మళ్ళీ పాముకి వచ్చినా అది పోవాలి కానీ మీరు పోరు. చిన్నవాడు వినండి, హెడ్ కోదాను. వస్తాను నాయనా. మళ్ళీ వస్తావా? అడ్డంగానే అరికేస్తారు. మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే నువ్వురా. విశాలక్షి, కాసిన కాఫీ నా మొహాన్ పోయి. చితికిపోతున్న చిన్న పరిశ్రమ. వచ్చింది ఏమిటో చూసిన పరే. మీరు ఎలాగూ నా మాట వింటలేదు, నేనన్నా మీ మాట విందామని. నీ అమ్మ కడిపోయాను నేను. ఈ గొడుగు పెట్టి పొడిస్తే అప్పుడే మొగుడుగా మర్యాదగా పైన వాళ్ళకి ఇచ్చిన టీవీ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టు. టీవీ లేకపోవడంతో నాకు నా సీరియల్స్ అన్ని మిస్ అయిపోతున్నాయి.
అలాగే వాళ్ళు 6 నెలలుగా కట్టాల్సిన రెంట్ వసూలు చేసి వాళ్ళని ఖాళీ చేసి పంపించేయి. అయ్యో అయ్యో నువ్వు ఇంత గౌరవంగా చెప్పిన తర్వాత కూడా ఖాళీ చేసుకుంటూ ఉంటారా? కొంచెం దూరంగా ఉండవే, వైరల్లో కరెంట్ ఉంది ఎమ్మ కడుపు కారా. ఏమేంటి అంకుల్ ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్తావా అడగా? టీవీ లేక సీరియల్స్ మొత్తం మిస్ అవుతున్నాడు మా ఆవిడ చంపుతుంటుందయా. ఇదిగో మీకు కూడా టీవీలో క్రికెట్ అయిపోయింది కదా, మా టీవీ మాకు ఇచ్చేస్తే మా బీవీ ఖుషి అవుతుంది, నేను కూడా ఇంట్లో టీవీగా నిలబడతాను. ఆ టీవీ సీరియల్స్ లో ఏముంటుంది అంకుల్? తొక్క ఇల్లాలు గుడికి వెళ్ళగానే మీలాంటి ముసలి మొగుడు పనమ్మాయికి సైట్ వేయడం. నీ అమ్మ కడుపు గారు నీకంటే తెలుసు. ఇందు మూలంగా యావత్ మంది పుర ప్రజలకి తెలియజేయండి. ఆ రంకు బాగోతో తెలిసిపోయిన ఇల్లాలు పనమ్మాయికి కాఫీలో విషం కలిపి ఆమెను చంపేయడం. దాన్ని ఎందుకు చంపడం పాపం? ఈ విషయం తెలిసిపోయిన పోలీసులు ఇల్లాల్ని వదిలేసి ఆ మొగుడిని జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతుంటే మీరందరూ నా కొడుకు లాంటి వాళ్ళు. డాడీ టీవీ ఏం కర్మ, ఫ్రిడ్జ్ కూడా పంపిస్తాను. సమ్మర్ వస్తుంది కదా, హ్యాపీగా బీరు బాటిల్స్ పెట్టుకోండి. ఇదిగో కరెంట్ బిల్ కట్టినట్టే రెంట్ కూడా కట్టేస్తాను. మరి ఆంటీ ఏదో ఒకటి చెప్పుకోవాలి మా ఆవిడ సర్ది చెప్పుకుంటా. వీళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో, నేను ఎప్పుడు బయటపడతాను. టీవీ కావాలండి, టీవీ. ఎందుకండి అప్ చేశారు? మామా నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు కదా, నేను చేసుకుంటాను. ఓరి దురిత కార్య నిర్వహణ దురీనా, దుష్ట సాంగత్య పారీన దుశ్శాసన, నా గుడ్డలిప్పుతావరా? నా చెప్పబోయింది నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు నా భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? చెప్పు. నకుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? చెప్పు. నేనేనే నీ పతిని, సన్నాసిని. నువ్వు నా పతి చొక్కా పైకెత్తు. అయ్యో ఏమైందా నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లేదు సార్. ఆహా మహానుభావ, భగవంతుడా, ఎంత మంచి పని చేసావయ్యా. భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా. సరే నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు. బావా నేను బావా నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా, పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. ఉంటదయ్యా, అసలు నీకు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించొద్దని? మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి పంటరిపడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా, ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు. అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 మొగుళ్ళు నేనెక్కడిదారు. తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్ థర్మామీటర్ తీస్తారా? ఏది మింగేవా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోడు పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. నన్ను తోచుకుందు బట్టి వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నారాణి. దొంగ సీడి స్తంభతర్ణం చేస్తున్నారా? అలసి చేసిన వేధవాని వేధవ సీడి బుద్ధుల్లో ఊను. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నా పేరు కృష్ణ. మీరు? జీడి ముక్కల మన్మథరావుని, ఈ ఇంటికి ఓనర్ని. నువ్వెవరు? ఏ పని మీద వచ్చావు? సౌందర్య కోసం వచ్చాను. సౌందర్య కోసమా?
ఆమెకు నీకు ఏమిటి సంబంధం? అన్నా చెల్లెలా? కాదు బాబాయ్ గారు, బావా మరదళ్ళం. అంతేకాదు, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం కూడా. నియాసా డియాసా చేజారే మణిపూసా బతుకంతా సైరన్ గుర్తు సైతాను వేధవా, నీకు తోడు పాటలు కూడా. ఏమిటేమిటి మీరిద్దరూ బావమరదలా, కాబోయే భార్యాభర్తలా? మా బావ పాపం ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాడు. మన ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది బాబాయ్ గారు. ఉద్యోగమా? మీ బావక మన ఆఫీసులోనా? లేవు, ఖాళీ లేవు. ప్లీజ్, నీకు కావాలంటే ప్రమోషన్ ఇస్తాను, మీ బావకు మాత్రం ఉద్యోగం ఇవ్వలేను. ఎందుకని? అదంతే, మీ బావ ఫేస్ నా ఫేస్ అంత అందంగా లేదు. అంతేకాదు, నేను ఈ పోర్షన్ ఇచ్చింది నీకు. ఇందులో ఓ పెళ్లి కాని పిల్లాడు కలిసి ఉండేందుకు నేను ఒప్పుకోను. ఇది మర్యాదస్తులుండే కారణి. సాయంత్రం లోపు మూటాములు సర్దుకొని మీ బావను దోవ చూసుకొని దోవల పంట చేరుకోమని చెప్పు. ఐ కాంట్ అలౌ ఆల్ దిస్ ఇన్ మై హౌస్, యు నో. ఐ యామ్ ఎ డిసిప్లైన్డ్ మ్యాన్. ఐ నో. ఎలా ఇప్పుడు? ఏం కంగారు పడకు బావా. సారీ బావా అన్నాను. లేదు, ఇదే బాగుంది. నేను నిన్ను సౌందర్య అని పిలుస్తాను, నువ్వు నన్ను బావా అని పిలువు. అది సరే, ఇప్పుడు నేను ఉద్యోగం ఇవ్వనన్నాడు? ఈయన ఎడ్డమంటే తెడ్డమని చండికి ఒక ఆవిడ మా ఆఫీస్లో ఉంది. అటు నుంచి నడుక్కొద్దాం బావా. ఎంత స్పీడ్ ఎలా పరిగెత్తుందబ్బా ఈ పిప్పల బస్తా. నమస్కారం అన్నయ్య. నమస్కారం అక్కయ్య. భూతలింగం గారు, ఏమిటా వాలకం? పరిస్థితుల ప్రాబల్యం అక్కయ్య. ఆఫీస్కి వచ్చి 10 రోజులైంది. పరిస్థితుల ప్రాబల్యం అక్కయ్య. ఇంకో వారం రోజులు నువ్వు ఆఫీస్కు రాకపోతలింగం, నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. అన్నయ్య, పరిస్థితుల ప్రాబల్యం తమ్ముడు. ఇంటికెళ్ళి గడ్డం చేసుకుని మంచానికి అడ్డంగా పడుకో. భూతలింగం గారు. అక్కయ్య, ఈ ఆఫీస్ కి మేనేజర్ని నేను. మీ సీట్లోకి వెళ్ళి పనిచేసుకోండి. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. మీ సీట్లోకి వెళ్ళి పనిచేసుకోండి. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. మిస్టర్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ ఆఫీసులో మీ బావ కూర్చొని కూడా ఖాళీ లేవని చెప్పాగా మళ్ళీ తీసుకొచ్చాయి. ఈ కుర్రాడు మీ బావా? అవును మేడం. నమస్తే మేడం. ఈ జంబోరు ఆ జనకు పాయలు బాజే నా కళ్ళ ముందు మొదటిసారి కలుసుకుని పలకరించుకున్నారు. ఆ మగపిల్ల నీకు బావైపోయిందిరా, ఆడపిల్లరా. మొదలు నాకు మళ్ళీ టెన్షన్ మొదలు. ఫినిష్. కుర్రాడు మన్మధుళ్లా ఉన్నాడు. పేరుకు మాత్రం మన్మధుడు, రూపానికి ముళ్ళ పందిలా ఉండే ఆకారాలకి నిజమైన మన్మధుడిని చూస్తే కడుపు మంటలేమ్మా. ఇతనికి ఉద్యోగం ఇవ్వనన్నాడా ఈయన? అవును మేడం. ఇవ్వనడానికి ఈయనెవరు? ఈ ఆఫీస్ కి మేనేజర్ని నేను. ఇప్పుడే మీ బావని అపాయింట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఏ ఆ తర్వాత అక్షరాలు రావా? VWXYZ. మీ డబ్బులు కింద పడ్డాయి, చూసుకోండి. అమ్మో, ఎక్కడా? మేడం, నేను బాబాయ్ గారి ఇంట్లో ఉంటున్నాను కదా, ఆ ఇంట్లో మా బావ ఉండడానికి వీల్లేదు, వెంటనే ఖాళీ చేసేయమన్నారు మేడం. చెప్పాను కదమ్మా, కడుపు మంట అని. ఖడ్గ మృగాలు లాంటి మగాళ్ళని చూసి చూసి కళ్ళు పుచ్చిపోయాయమ్మా. ఇప్పుడు ఈ కలువరేకులు లాంటి మెత్తటి అబ్బాయిని చూస్తే మహా సంతోషంగా ఉంది. చూడు సౌందర్య, నువ్వు ఆ నీచమైన ఇల్లు ఖాళీ చేసాయమ్మా. నువ్వు మీ బావ మా ఇంట్లో ఉందరు గాని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, పద బావా. మిస్టర్. తప్పు చేస్తున్నావే తాయారమ్మా. తాయారమ్మా? మిస్టర్, నోరు ముయ్యవే. ఆ మగపిల్లని ఆడపిల్లవాడిని నీ ఇంటికి పిలిచి పెద్ద తప్పు చేస్తున్నావే తెంగరబుచ్చి. మిస్టర్. తెంగరబుచ్చ పేరు బాగుంది. నోరు ముయ్యరా పాచిపల్ల వెధవా. ఎవరు గడ్డం గీయించుకొని పంజాబ్ రాష్ట్రంలో బార్బర్ షాప్ పెట్టి దివాళా తీసిన వాడి ఫేసు నువ్వును గండు చీమల పుట్టలాంటి నీ ముఖానికి ఆ నవ్వకట్ట సెంధిలు. సెంధిలా? భూతలింగం. భూతలింగం. You are suspended. అబ్బా, ఎన్నాళ్ళకి ఇద్దరు ఒక మాట అన్నారా తండ్రి.